బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పెండింగ్ ఫైల్స్, వాహనాల రిజిస్ట్రేషన్స్ జరుగుతున్న తీరుపై అధికారులు విచారించారు. ఆర్టీఏ ఏజెంట్స్, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను అధికారులు విచారిస్తున్నారు. ఏజెంట్స్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, ఇతర రిజిస్ట్రేషన్స్ అక్రమంగా జరుగుతున్నాయనే సమాచారంతోనే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో దాడులు కొనసాగుతున్నాయి. ఎంవీఐలు, ఏఎంవీఐలను సైతం ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు ఇన్స్పెక్టర్లు ఆధ్వర్యంలో ఈ యొక్క సోదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆర్టీఏ కార్యాలయంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ పెండింగ్ ఫైల్స్ కు సంబంధించి కావచ్చు, వాహనాల రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నటువంటి విధానం పైన అధికారులను ఏసీబీ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. విధుల్లో ఉన్నటువంటి అధికారులను, అలాగే అక్కడ ఆల్రెడీ వివిధ వాహనాల రిజిస్ట్రేషన్స్ కు సంబంధించినటువంటి ఫైల్స్ ను ప్రస్తుతం ఏసీబీ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. ఆర్టీఏ ఏజెంట్స్, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్స్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, ఇతర రిజిస్ట్రేషన్స్ అక్రమంగా నడుస్తున్నాయనే సమాచారంతోనే తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. వాస్తవానికి ఆర్టీఏ అనగానే ఇటు ట్రాన్స్పోర్ట్ అథారిటీకి సంబంధించి, అంటే పర్మిషన్లు ఏదైతే ఉంటాయో వాహనాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ చేయటంలో కావచ్చు, లేకపోతే ఇతర డ్రైవింగ్ లైసెన్స్ అనేవి ఇవ్వాల్సినటువంటి సందర్భంలో అక్రమాలకు పాల్పడుతున్నారు, అవినీతి ద్వారా ఇతర మార్గాల్లో ఆదాయం సంపాదిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు అనేవి ఆర్టీఏ అధికారుల మీద కావచ్చు, కొంతమంది ఏజెంట్లను నియమించుకొని అక్రమ మార్గాల్లో సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు అనేవి ఉంటూ ఉంటాయి. ఇక అందులో భాగంగానే ఇప్పటి వరకు చేసినటువంటి రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇప్పుడు చేయబోయేటువంటి రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో, అలాగే గతంలో వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి కావచ్చు, వివిధ వాహనాల పర్మిట్లు విషయంలో ఆ ఫైల్స్ మొత్తాన్ని కూడా దగ్గర పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి సంబంధించి కూడా కొన్ని ఫిర్యాదులు అనేవి వచ్చాయి. అక్రమ మార్గాల్లో రిజిస్ట్రేషన్లు అనేవి చేస్తున్నారు. పెండింగ్ ఫైల్స్ కు సంబంధించి ఏదైతే ఇటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అనేది ఉంటుందో, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేకపోతే వాహనాల రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత అక్రమ మార్గంలో నడుస్తూ ఉన్నాయనేటువంటి ఆరోపణలు వచ్చిన తర్వాత వీటిపైన దృష్టి పెట్టిన ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఏసీబీ ఇటు ఆర్టీఏ కార్యాలయంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. శివాని, థ్యాంక్ యూ రత్నకుమార్.